చిక్కుడుగాయలు వలచడం, మటకాయలు వలచడం మనతో అయ్యే పనుల్లా లేవు కదా! అందుకే మా అత్తయ్యతో తెంపిచ్చేసాను ఈ చిక్కుడుగాయలు. ఇంక తెంపేసాక వాటర్‌లో వేసి నానబెట్టేసాను. రైస్ అయితే కడిగి పెట్టేసాను. రైస్ ఏముంది రోజు రొటీనే కాబట్టి బియ్యం కడిగి గ్యాస్ మీద పెడితే రైస్ అయితే ఉడికిపోతది. ఈ కర్రీస్‌తోనే చాలా తలకాయ నొప్పి. ఏం కర్రీ చేయాలి? ఏం కర్రీ చేయాలి? ఒక కర్రీ తినేవాళ్ళు ఇంకొక కర్రీ తినరు. మా ఇంట్లో మా చిన్నోడు ఒకటి తింటాడు, మా వారు ఒకటి తింటారు. ఇంకా అందరికీ కలిపి చేయాలంటే 2, 3 కూరలైతే చేయాలి. ఇవాళ వచ్చేసి అందుకే చిక్కుడుగాయలు తీసుకొని అదే పనిగా మా అత్తయ్య నేను కూర్చొని ఒలిచేసి కర్రీ విషయానికి వస్తే కర్రీ అయితే చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను, నేను తొందరగా అయిపోద్ది అని చెప్పేసి బియ్యం అయితే రెడీ అయిపోయింది. అంటే బియ్యం కడిగి పెడితే రైస్ ఉడికిపోయింది. ఇంకా మిక్సీలోకి కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేశాను. అల్లం వేయను చిక్కుడుగాయ కర్రీలో. కర్రీ చెప్తూ ఆపేసా కదా, ఇంకా ప్యాన్ పెట్టేసి అందులో ప్యాన్ అయినా పెట్టచ్చు, కుక్కర్ అయినా పెట్టచ్చు. నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నా. అందులో ఆయిల్, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కొద్ది పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకొని మనం తెంపి పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, టమాటాలు, ఫస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, అదే కొబ్బరి వెల్లుల్లి దంచాం కదా, దంచుకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పెట్టాను. అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మగ్గనిచ్చి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేస్తే ఒక 4 విజిల్స్ బాగా వచ్చే వరకు అలాగే పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తీసాక కొద్దిసేపు కావాలంటే ఉప్పు కారాలన్నీ చూసుకొని, కారం సరిపోద్దులేండి, ఉప్పు కావాలంటే వేసుకొని కర్రీ చేసుకోవటమే.